గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించిన 100% ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంతకుముందు ఈ నెల 17న ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. కీలక భేటీలో ఆయా సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశంపై తుది నివేదికను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సచివాలయ ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం కావడంతో ఆయా సంఘాల సభ్యుల నుంచి క్షేత్రస్థాయిలో రేషనలైజేషన్ ప్రక్రియలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వం ముందు ఏ అంశాలు పెట్టాలి, ఏ విషయాల్లో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ప్రతిపాదనల్లో ఏమైనా మార్పులు చేర్పులు వస్తే అత్యధిక శాతం ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా గ్రామ సర్వేయర్ల యూనియన్ ఒక అడుగు ముందుకేసి ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు గ్రామ సర్వేయర్లు ఎవరైనా ఆసక్తి ఉన్నారా అనే అంశంపై అంతర్గతంగా ఆన్లైన్లో ఉద్యోగులతో ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా గ్రామ సర్వేయర్లుగా ఉంటూనే టెక్నికల్ హోదా ఇస్తే ప్రమోషనల్ ఛానల్ ఇస్తే బాగుంటుందా, లేక ఇతర డిపార్ట్మెంట్ల్లోకి వెళితే బాగుంటుందా అనే విషయంపై లోతుగా ఆయా సంఘాల సభ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రేషనలైజేషన్ గురించి ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమ్యూనిటీస్ కార్యదర్శుల సేవలు, ఇంజనీరింగ్ శాఖల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలకు సాంఘిక సంక్షేమం, వెనుకబడిన గిరిజన సంక్షేమ శాఖల్లో వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అలాగే వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ యూనియన్ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా హేతుబద్ధీకరణ కన్నా ముందుగానే జిల్లాల వారి సీనియారిటీ జాబితాను రూపొందించి ప్రమోషన్ కల్పించాలని, జిఎస్డబ్ల్యూఎస్లో ఇంతవరకు ప్రమోషన్ కల్పించిన విఏఏ, ఏహెచ్ఏ, విఎస్ఏ, ఏఎన్ఎంలుగా తమకు కూడా సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ సమానమైన హోదాలో ప్రమోషన్ ఛానల్ కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. మున్సిపల్ శాఖ కింద తమ నియామకం జరిగినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉపాధితో పాటు సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తమకు ప్రమోషన్ ఛానల్ ఇతర అన్ని శాఖల్లో ఎంపిక చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.